హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సేమ్యాతో నార్మల్గా సేమ్యా ఉప్మా ఇలాంటివి అయితే ట్రై చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు కొత్తగా సేమ్యా లెమన్ పులిహోర అయితే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక బాండవలు అయితే పెట్టుకొని దాంతో ఒక 2 to 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోండి. సో వాటర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత, అంటే గోరువెచ్చగా హీట్ ఎక్కిన తర్వాత దాంతో కొంచెం టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే రాళ్ళుప్పు యాడ్ చేశాను అనమాట, వాటర్లో మనకు కరిగిపోతుంది కాబట్టి. అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి, పసుపు. నెక్స్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మొత్తం కూడా 3 కలిసేటట్టు ఇట్లాగా కలుపుకోవాలి. మనం వేసిన రాళ్ళుప్పు అయితే కరిగిపోవాలన్నమాట, అంతవరకు కలుపుకోవాలి. వాటర్ హీట్ ఎక్కి మనకు పైన కొంచెం నురుగుగా అయితే ఫామ్ అవుతుంది. సో ఆ స్టేజ్లో నేను చూపిస్తున్నటువంటి ఈ కప్ సైజ్తో నేను 1.5 కప్పు సేమ్యా అయితే యాడ్ చేశాను. సో ఈ సేమ్యా వాటర్లో మంచిగా ఒక 70% వరకు కుక్ అవ్వాలన్నమాట. అప్పుడు వరకు కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లాగా సేమ్యాని అయితే బాయిల్ చేసుకోవాలి. సో మధ్య మధ్యలో ఇట్లాగా కలుపుతూ అయితే ఉడికించుకోవాలి. సేమ్యా ఒక 70% బాయిల్ అయితే సరిపోతుంది. సో స్పూన్తో ఇట్లాగా తీసుకొని సేమ్యాని మనం వత్తి చూసాము అని అంటే అది మధ్యలోకి ఇరుగుతుందనమాట. సో ఇరిగినప్పుడు మనకు 70 to 80% ఆల్రెడీ కుక్ అయ్యింది అని మీనింగ్. సో ఇప్పుడు ఈ స్టేజ్లో గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని మనం స్ట్రెయినర్ ఉంటుంది కదా, నేనైతే ఇట్లాగా చిల్లుల గిన్నె అయితే వాడాను. సో దాంతోకి ఇట్లాగా వేసుకొని వాటర్ అంతా సెపరేట్ అయ్యేటట్టు ఇట్లా పక్కనైతే పెట్టేశాను. సో దీంతోనే 1 గ్లాస్ ఆఫ్ నార్మల్ వాటర్ ఉంటాయి కదా, సో కూల్ వాటర్తో ఒకసారి వేసుకొని ఈ సేమ్యాని అయితే మొత్తం కూడా వాష్ చేసుకోవాలన్నమాట. వాటర్ అంతా కూడా మనకు సెపరేట్ అయ్యి సేమ్యా విడివిడిగా పొడి పొడిగా రావాలి. ఇట్లాగ సేమ్యాతో మనం ఏ రెసిపీ చేసినా మనకు విడివిడిగా పొడి పొడిగా రావాలి అంటే ఇది ఒక మంచి బెస్ట్ టిప్ అనమాట. మనం వాటర్లో 70 to 80% కుక్ అయిన తర్వాత మనం సెపరేట్ చేసి పెట్టుకోవాలి వాటర్లో నుంచి. ఇప్పుడు మనం తాలింపు అయితే వేసుకుందాము. సో ఒక బాండవలు అయితే పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడు వేరుశనగలు అయితే తీసుకోండి. సో సేమ్యాలో వేరుశనగలు కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. అవి అన్నీ కూడా కలుపుకొని ఇట్లాగా దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఒక 4 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. సో మీరు పచ్చిమిర్చి బాగా కారంగా ఉన్నాయి అని అంటే జస్ట్ 2 అయితే యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. అండ్ 1 రెబ్బ కరివేపాకు వేసుకొని మొత్తం కూడా ఇలాగ కలుపుకోవాలన్నమాట. అండ్ ఫైనల్గా కొంచెం ఇట్లాగా జీడిపప్పు పలుకులు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేశాను నేను. మీకు ఇష్టం లేదు అనుకుంటే వదిలేయచ్చు. ఫైనల్గా కొంచెం ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ సేమియా బాయిల్ చేసేటప్పుడు పసుపు వేసాం కాబట్టి వేసుకోకపోయినా పర్వాలేదు, బట్ కొంచెం అయితే వేస్తున్నాను నేను. పసుపు కూడా వేసేసిన తర్వాత లాస్ట్లో ఇట్లా హింగ్ అని ఉంటుంది కదండి, ఇంగువ అని అంటారు. సో అది కూడా ఒక చిటికెడు వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఈ తాలింపంతా వేగిన తర్వాత మనం ఆల్రెడీ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా ఉడికించిన సేమ్యా, ఆ సేమ్యాను దీంతో అయితే వేసుకొని తాలింపులో మొత్తం కలిసేటట్టు ఒకసారి స్పూన్తో అయితే ఇలా కలబెట్టుకోండి. సో ఎక్కువసేపు అయితే కలపొద్దు, మళ్ళీ సేమ్యా ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. చాలా స్మూత్గా ఇట్లాగా జెంటిల్గా అయితే కలుపుతూ ఉండాలి, సేమ్యా ఇరిగిపోకోకుండా. ఇలాగా 1-2 మినిట్స్ అయితే సేమ్యాని కలుపుకుంటూ కుక్ అవనివ్వండి. ఏదైనా తడి ఉంది అని అంటే ఆ తడి కూడా పోతుందన్నమాట. అండ్ ఫైనల్గా ఒక నిమ్మకాయ అయితే కట్ చేసుకొని హాఫ్ లెమన్ని ఈ మొత్తం సేమ్యాకి పట్టేటట్టుగా కూడా మనం కలుపుకోవాలన్నమాట. ఈ స్టెప్ వల్ల సేమ్యాకి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇదే ట్రిక్ అనమాట. ఇక్కడ లెమన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లాగా పైన పిండుకొని మొత్తం సేమ్యాని మళ్ళీ కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకొని సాల్ట్ సరిపోలేదు అనుకుంటే యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలబెట్టేసేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేసాము అంటే మనకు కమ్మని సేమ్యా లెమన్ పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. మీకు ఇన్స్టెంట్గా ఏమైనా టిఫిన్ చేయాలి అని ఆలోచన రానప్పుడు సేమ్యా ఉంటే ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుందన్నమాట. మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో రెసిపీ నన్ను అయితే ట్యాగ్ చేసి కామెంట్ అయితే చెయ్యండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్.